ప్రియమైన దేవుని ప్రజలారా, అదిగో ఆ గుమ్మముల గుండా ప్రవేశించాలంటే, జీవ వృక్షమును నువ్వు పొందాలనుకుంటే, ఆ ఫలములు అనుభవించాలనుకుంటే, ఇదిగో నువ్వు హక్కుదారుడిగా మార్చబడాలి. ఆ హక్కు ఎలా వస్తుంది? నీ వస్త్రములను పరిశుద్ధపరచుకుంటే. ఒకవేళ నీ వస్త్రములు మలినమయ్యాయా, ఒకవేళ నువ్వు వస్త్రాలు పోగొట్టుకుని దిగంబరిగా ఉండి సిగ్గుపడిపోతున్నావా, ఒకవేళ నువ్వు అలా ఉంటే వెలుపట ఉంటావు. కక్కిన దాన్ని తిరిగి తీసుకొని తినే ఆ స్వభావం మనకొద్దు. తృణీకరించిన దానిని తిరిగి తీసుకునే స్వభావం మనకొద్దు. ద్వేషం, ప్రభు కంటే ఎక్కువగా ప్రేమించే విగ్రహారాధన, అబద్ధములు, ఇవన్నీ కూడా కలిగి ఉంటే మనం విడవబడతాం, వెలుపట ఉంటాం. వాక్యము ప్రభు నీతో స్పష్టంగా మాట్లాడి ఉండగా 2 చేతులు పైకెత్తి, ప్రభు ఇంతగా మనల్ని ప్రేమించిన ప్రేమ కొరకు స్తోత్రాలు చెల్లిస్తాను. ప్రభు మనం దర్శించినందుకై స్తోత్రాలు చెల్లిస్తాను. తన వాక్కు ద్వారా మనల్ని సంధించి మన జీవితంలో కార్యం చేసినందుకై స్తోత్రం.